టీసీసీ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పలు చోట్ల జాతీయ త్రివర్ణ పతాకం ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వైసీపీ కార్యాలయం వద్ద మూవన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఉంగుటూరు నియోజకవర్గంలో పలు గ్రామాలలో మూవన్నెల జాతీయ జెండాలను ఎగురవేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. రాష్ట్రానికి 5 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ. అన్ని వర్గాలు జాతీయ జెండాలు ఎగురవేసి వాడవాడలో జరుపుకున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పలు చోట్ల త్రివర్ణ జాతీయ పతాకాలను ఎగురవేసి నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలుతగా తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ సీఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్థానిక తేతల సత్యనారాయణమూర్తి జడ్పీ హైస్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఎంపీడీఓ విశ్వనాథ్, హెచ్ఎం మైనం సత్యనారాయణలు పాల్గొన్నారు. ఎన్సీసీ విద్యార్థుల నుండి గౌరవ వందనం ఎమ్మెల్యే స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని మూవన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు ఇటీవల తీవ్ర వర్షాల్లో చక్కటి సేవలు అందించినందుకు గాను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంతంగా 10,000 రూపాయల రివార్డు అందించారు. వచ్చే సంవత్సరం నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచి నిజాయితీగా పనిచేసే ఉద్యోగికి తన సొంత ఖర్చుగా 1,00,000 రూపాయల రివార్డును ఇచ్చి సత్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద పట్టణంలోని పోలీస్ హైలాండ్ సెంటర్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. పడాలలో మార్కెట్ యార్డ్లోనూ ట్రినిటీ హాస్పిటల్ 1వ వార్డు ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, రామశెట్టి సురేష్, సూరిబాబు, పొల్లాబాబి, చేపల రమేష్, గుండుమొగల సురేష్, పాలూరు సందీప్, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. Some valuable words. నాకు ఇష్టమైన తీసుకున్న వాళ్ళు ఇటు వచ్చే గురించి కూడా ఆడడం జరిగి సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాకే మన అసోసియేషన్ తరపు నుంచి
ఈ ఆఫీసులో జెండా ఎగరడం అనేది నాకు చాలా ఆనందకరం విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇదే ఆఫీసులో ఒక ముఖ్యమంత్రి చేయడంగా ఈ తాడిపూడి పట్టణాన్ని అభివృద్ధి చెందాలని అభివృద్ధులు కష్టపడి ఒక దేవాలయంలో చూసినటువంటి పురపాలక సంఘం గడిచిన 5 సంవత్సరాల్లో మరి మన సాధించిన పురోగతి లేకుండా మరి అవినీతికి ఒక ఇంట్రెస్ట్గా మారినటువంటి పురపాలక సంఘాన్ని మార్చమని చెప్పి నేను ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఉన్న అధికారులందరూ కూడా నేను అడగడం జరిగింది. వారందరూ కూడా చాలా బాగా స్పందించారు. మరి రాజకీయ నాయకులు నిజాయితీగా ఉంటే అధికారులు కూడా నిజాయితీగా ఉంటారనేది వాస్తవంగా నేను ఒప్పుకుంటున్నాను. మనం నీతిగా ఉండి నిజాయితీగా ఉండి అధికారులు నిజాయితీగా ఉండమంటే వారు కూడా మనం సహకరిస్తారు తప్ప మనం అవినీతి పనులు వెళ్ళి మీరు మాత్రం డబ్బు తీసుకోవద్దంటే ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేదని చాలా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీకు చూశారు. ఈరోజు మొన్న తుఫాన్లు వచ్చి అన్ని చోట్ల మునిగినప్పుడు కూడా తాడిపూడి పట్టణాన్ని మీరందరూ కూడా కంటికి రెప్పలా కాపాడినందుకు మీ అందరూ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక మార్పు మొదలైంది. ఎందుకంటే మన ప్రభుత్వం మనకి చేతులు ఇచ్చింది ప్రజాసేవ కోసం తప్ప అధికారం చెలాయించడానికి కాదు. పురపాలక సంఘం వచ్చి ప్రతి వ్యక్తిని గౌరవించండి, గౌరవంగా వారికి పనిచేసి పంపించండి. మళ్ళీ నెక్స్ట్ రోజున మనం ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ ఆఫీసులో ఎవరైతే బాగా వర్క్ చేస్తారో ఇదే డైరెక్ట్గా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఎవరు ఎంతమంది సేవలు అందిస్తారో ప్రతి అభివృద్ధి నేను ఇక్కడ గమనిస్తూ ఉన్నాను. ఎవరైతే అలా నిజాయితీగా పనిచేసే ₹1,00,000 రివార్డ్ని నేను నా శాలరీకి ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మనం ప్రభుత్వం నుంచి ప్రజలు కట్టిన పనులతో మనం మరి జీతాల్లో తీసుకుంటా ఉన్నాం, అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనం అందరం కూడా మన నిరంతరం ప్రజాసేవ కోసం ఈ తాడిపూడి పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం మన అందరూ కూడా పనిచేయడం కోసం రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ ఇంకా టెంపరీ ఉన్న ఎంప్లాయీస్ మాకి సంబంధం అనుకోకుండా మనందరికీ బాధ్యత. ఏ ఒక్క రూపాయి మనం తీసుకున్నా మీతో పాటు నేను కూడా ఒక ఎంప్లాయీ. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరించండి. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ తాడిపూడి పట్టణాన్ని తాడిపూడి కాన్స్టిట్యూన్సీని మొదటి వరుసలో నిలబడడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలి. ఏ ఒక్కరి వల్ల అవుతుందో సమిష్టి కృషి అంటే అందరూ కూడా కలిసి మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ బాగా పనిచేసే అవకాశం మనకు ఉంది. ఈరోజు మీరు పేరు కోసం ప్రయత్నం చేయాలంటే తాడిపూడి పురపాలక సంఘం అడ్రస్గా ఉండాలి. నిజాయితీ కోసం పనిచేయాలంటే తాడిపూడి అడ్రస్గా ఉండాలి. డెవలప్మెంట్ కోసం పనిచేయాలంటే ఈ పురపాలక సంఘం నుంచి ఎంప్లాయీ ఇంకొకళ్ళు ఎవరైనా బాబు మా పురపాలక సంఘం బాగు చేయమనే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి అందరినీ కూడా భాగస్వామ్యం చేయండి అభివృద్ధిలో. కొన్ని ప్రభుత్వం ఇవ్వలేదు నిధులు, ఇవ్వలేనప్పుడు మరి ఎవరైతే ప్రైవేట్ ఉన్న వ్యక్తుల్ని అదే కాకుండా మన ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం. మన దగ్గర పని చేయకుండా వచ్చినప్పుడు ఈ వరకు మనం అడిగితే మనందరూ కూడా ఎల్ఈడీ లైట్ అవుతాం. ప్రతి నెల ఈ రోజు వరకు 3 లక్షలు 4 లక్షలు కలిసి వస్తాం. ఢిల్లీలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వస్తాయి. ఒక ఏడాది గడుస్తూ ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన పట్టణం రకరకాల అభివృద్ధి కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం. ఈ ఏడాది గౌరవ ఎమ్మెల్యే గారు కొత్తగా ఎన్నికై మొట్టమొదటిగా మన కార్యాలయంలో ఇలాగా ప్రాజెక్షన్ చేయడం అనేది మనకి పురపాలక సంఘానికి ఎంతో గర్వకారణంగా సార్తో రకరకాలుగా మీటింగ్ పెట్టినప్పుడు ఈ మున్సిపాలిటీని ఎలాగ అభివృద్ధి పరచాలని చెప్పేసి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ మీద దృష్టి పెట్టారు. ఊళ్ళో నీళ్ళంతా కాలువలో కలవకూడదు, ట్రీట్మెంట్ అయిన తర్వాత కలవాలి. 2 పాయింట్లు డంపింగ్ యార్డ్లో చెత్త పెరిగిపోతుందంటే సార్ చెప్పిన కార్యక్రమం మన ఊళ్ళో డంపింగ్ యార్డ్ లేదు కాబట్టి డంపింగ్ యార్డ్ కోసం 15 ఎకరాలు కావాలంటే దానికి స్థల సేకరణకి అప్పుడే అంకురార్పణ చేశాము. కలెక్టర్ గారి దగ్గర కరస్పాండెన్స్ జరిగింది. ఇదే విధంగా మనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చైర్మన్ కూడా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఇచ్చారు. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి చుట్టుపక్కల పంచాయతీలన్నిటి పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టారు. స్వచ్ఛ భారత్ అంటే ఊళ్ళని, పల్లెలని, పట్టణాలన్నీ స్వచ్ఛంగా ఉన్నప్పుడే స్వచ్ఛ భారత్ సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం సార్ ఆధ్వర్యంలో ఒక ఏడాదిలో మనకి ఇది ఇరిగేషన్ ఇచ్చడానికి నీళ్లు వెళ్ళకుండా, మురికి నీళ్ళు వెళ్ళకుండా కార్యక్రమం చేయడానికి, డంపింగ్ యార్డ్ ఒకటి సేఫ్ తీసుకురావడానికి కృషి చేస్తామని సార్తో పాటు మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఎందరో మహానీయుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, కర్రి భాస్కర్రావు,
కొలకులూరి ధర్మరాజు, గుండెమొగల సాంబయ్య, చెన్నా జనార్దన్, గోకా వెంకటేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, షేక్ నౌషాద్, చోడగిరి చిన్నబాబు, మార్లపూడి సుబ్బారావు, ఇలిశెట్టి నరేంద్ర, సోర్పణి రామకృష్ణ, తాళప్రసాద్, మారిశెట్టి రమణ, పరిమి తులసీదాస్, జడ్డు హరిబాబు, షఫీఫుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ 130 కోట్ల మంది భారతీయులకి పండగ రోజు. మనందరికీ కూడా 78 సంవత్సరాల క్రితం స్వేచ్ఛా జీవుల్ని అందించిన రోజు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధన్యజీవులు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అహింస సత్యాన్ని బాటలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలో మరే దేశానికి కూడా లేదన్నది ప్రపంచం అంతా గుర్తించింది. మన దేశ స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీ మహాత్ముడు అవలంబించిన దారి ఏదైతే ఉందో, బాట ఏదైతే ఉందో అది ప్రపంచానికి ఆదర్శమైంది. అటువంటి పండగ రోజు ఈరోజు ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నా మన రాష్ట్రంలో ఎంతో మేలు జరుగుద్దని గత 5 సంవత్సరాల పరిపాలన కంటే మరింత మెరుగైన పథకాలు అమలవుతాయని 2.5 నెలల క్రితం ప్రజలందరూ ఆశించి మోసపోయిన సందర్భం మన రాష్ట్రంలో. ఇవాళ ఎన్నికల్లో ప్రజల్ని ఎంతో ఊరించి గత ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా అమలు చేసిన విద్యా విధానాన్ని కానీ, వైద్య విధానాన్ని కానీ, వ్యవసాయ రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహం ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుని రైతు నష్టాల బాట పట్టకుండా ప్రకృతి సహకరించకపోయినా రైతును ఆదుకునే ఏదైతే విధానాన్ని గత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించారో అంతకంటే మెరుగ్గా ఉంటుందని మన ప్రలోభపెట్టి జనమందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరించి ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఇబ్బంది పడేలాగా, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయేలాగా మోసం చేసిన సందర్భం. ఈ యొక్క భారతదేశాన్ని ఆంగ్లేయులు 2.5 శతాబ్దాల పాటు ఈ యొక్క భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి నైసర్గిక పరిస్థితులు ఈ భారతదేశానికి. అందరూ కూడా బ్రిటిషర్స్ని ఈ దేశాన్ని వదిలి మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. పూజ్య బాపూజీ కూడా ఆయన కూడా గ్రామ స్వరాజ్యం అలాగేనేమో ప్రజల వద్దకే అన్ని వెళ్ళాలి, పరిపాలన జరగాలని ఎంతో ఆకాంక్షతో ఆయన స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఆ పరిస్థితులు లేవు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మన వైఎస్ఆర్ పార్టీ చేసినట్టు ఎన్నో సంక్షేమ పథకాలు, మన ప్రీతమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు ఎన్నో సంక్షేమ పథకాలు, సచివాలయాలు తీసుకొచ్చి ఇంటి ముందే సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్వరాజ్యం కూడా అంటే రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ క్లినిక్స్ కానీ, సచివాలయం, గ్రామాల్లో సచివాలయం అన్నీ కూడా ఆయన యొక్క స్ఫూర్తితో తీసుకొచ్చినట్టు పథకాలు. 78వ స్వతంత్ర దినోత్సవం మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మన మాజీ డిప్యూటీ సీఎం గారు పొట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నందు ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడానికి మా డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు,
మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి వచ్చి ఇది ఒక పండగ వాతావరణంలో ఈరోజు మన పార్టీ ఆఫీస్ దగ్గర జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పస్మట్ల ధర్మరాజు పాల్గొన్నారు. చిన్ననెండ్రకొల్లు, గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోల్లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. భీమడోల్లో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దారు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ చెప్పలేదే. 1947 ఆగస్టు 15న మనం బానిసత్వం నుంచి స్వతంత్ర భారతదేశ పౌరులయ్యాం. మనం అందరం కూడా నిలబెట్టుకోవాలంటే దాన్ని మనందరం కూడా చదువుతో క్రమశిక్షణతో మనం మెలిగి భారతదేశ అభివృద్ధిలో మన అందరం కూడా పాల్గొనాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనకి ఈరోజు ఎంతో వైభవంగా మన స్కూల్లో అంటే మా సొంత గ్రామంలో మీరందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్టు 15 కార్యక్రమాన్ని చేసిన ఉపాధ్యాయులకు మరీ ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ స్కూల్లో ఏ కార్యక్రమం వచ్చినా నేను ముందుండి తీసుకెళ్తానని, అలాగే ఇక్కడ పెహరీ గోడ అయినా ఇంక ఏమన్నా అవసరమైనా ప్రతిదీ తీసుకెళ్తాం. మన గ్రామంలో మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు అనేక మందికి విద్యాదాత. ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టి మన భారతదేశం ముందుకు నడవాలని మన అందరం కూడా సంకల్పించి దాంట్లో పాల్గొనాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పలుచోట్ల జాతీయ త్రివర్ణ పతాకాలను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత వేకస్ కాలనీ ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసి పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఏలూరు రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టాటా ఏసీ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రామసాయి రాఘవేంద్ర టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరించారు. హౌసింగ్ బోర్డులో కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో పాల్గొని వలవల బాబ్జీ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో వలవల బాబ్జీ వెంట టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కొల్లి రమావతి, అడపా జమున, ఆకాశపు స్వామి, కాకర్ల సుభద్ర, కళ్యాణం రామచంద్రరావు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటే మనందరికీ కూడా పండుగ రోజు. ముఖ్యంగా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే మున్సిపల్ స్కూలు పిల్లలందరికీ కూడా మీరు కూడా చెప్పండి. మన శాసనసభ్యుడు నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ నేను కానీ ఎక్కడే ఇలాగా మున్సిపల్ పాఠశాలలో చదువుకునే వచ్చిన వాళ్ళు కాబట్టి అది కూడా మీరు పిల్లలకి చెప్తే మరి వాళ్ళు కూడా మరి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి మున్సిపల్ స్కూల్స్లో మరి ఇంత చక్కటి వాతావరణంతో మరి స్కూల్ ఉందంటే ప్రైవేట్ స్కూల్కి దీన్ని తలదన్నే పరిస్థితి ఏం కనపడడంలా. మరి ఇలాంటి స్కూల్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ చేర్చాలి. ఎక్కడైనా ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉండి టీచర్లు కానీ ఇది కానీ ఏదైనా స్టాఫ్ తక్కువైనా ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు పాత్ర మేము వహిస్తామని చెప్పి, అలాగే ఈ స్కూల్కి ఏ ఇబ్బందులు వచ్చినా సరే మరి తెలియజేయండి.
శాసనసభ్యులు వారు ఉంటారో నేను ఉంటాను. ఖచ్చితంగా మీ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఏ సదుపాయాలు కావాలంటే ఆ సదుపాయాలు ఇచ్చేలాగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే అవకాశాలు ఉన్న మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం ఈవేళ. కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ కార్యక్రమం అయినా సరే మరి పిల్లలకి అందేలా చేయాలని చెప్పి మరి మంచి మధ్యాహ్న భోజనం కూడా మంచి భోజనం ఇచ్చేలాగా ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈవేళ స్వాతంత్ర దినోత్సవం మనకి అప్పుడున్న పరిస్థితులను బట్టి అహింసా మార్గంలో ఒకళ్ళు వేరే రకాలుగా కొంతమంది ప్రయత్నం చేసి మనకి స్వాతంత్రం తెప్పించారు. మనం బాగా చదువుకోవాలి. ఆ చదువు వల్ల ఏదైనా సాధించగలం. డబ్బు ఉంటే సరిపోదు, విద్య ఉంటే అన్ని రంగాల్లో మనం బయటకు వస్తామని పెద్దలందరూ తెలియపరిచారు. ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, గాంధీ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని అంత వాళ్ళు అయ్యారు. కాబట్టి మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. రాబోయేది గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు అన్ని పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సిన పుస్తకాలు కానించి సైకిల్ కానించి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం బాగా చదువుకొని మన దేశానికి, మన రాష్ట్రానికి, అలాగే మన తాడేపల్లిగూడెంలో మంచి భవిష్యత్తు తీసుకొస్తారని కోరుకుంటూ తాడేపూడెం జిల్లా అదనపు కోర్టు ఆవరణలో 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అన్నామణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కంగట శ్రీనివాసరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ నయనాల నారాయణస్వామి, న్యాయవాదులు దుర్గాదేవి, తోట రాంబాబు, సిరిగినీడి విజయకృష్ణ, తాజుద్దీన్ బాబా, తోట సత్యనారాయణ, కొండిపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన క్రీడల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. చూస్తుండగానే సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మరి స్వాతంత్రం సాధించిన మన పూర్వీకుల ఆశయాల్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అని అవలోకనం చేసుకోవాలి. చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనకు మన దేశానికి ఉన్నంత రక్షణ, మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినంత రక్షణ మిగతా దేశాలు లేదని చెప్పేసి ఈ మధ్య జరిగిన సంఘటనలు చూస్తుంటే తెలుస్తుంది. బంగ్లాదేశ్లో మనం అందరికీ తెలిసిందే, ప్రజాస్వామ్యం విఫలమైపోయింది. ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద ప్రజలు దాడి చేసేంత పరిస్థితి వచ్చింది. ఆ దాడికి కారణం ఏంటంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్. కాబట్టి అటువంటి పరిస్థితులు మన దేశంలో లేనందుకు మనం చాలా ఆనందపడాలి. ప్రతి ఒక్కరూ ఫ్రీడమ్ ఫలాల్ని స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. మనకు ఫ్రీడమ్ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారా లభించడం వల్ల మనం ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాం. కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను మన ప్రభుత్వాలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే ఇక రాబోయే కాలంలో కూడా అందరం సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పేసి స్వాతంత్ర ఫలాలను అందరం సమానంగా అనుభవించాలని చెప్పి కోరుకుంటూ, మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఈ స్వాతంత్రం రావడానికి కృషి చేసిన మహానుభావుల యొక్క వారి ఆశయాలని మనం ఎంతవరకు సాధించగలిగామనేది మనం మననం చేసుకోవాలి. అదే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్లో కానీ జరిగిన పరిస్థితులు చూస్తే కనుక ఇంకా మనం ప్రజాస్వామ్యం రాలేదనే భావించాలి. కానీ మన భారతదేశంలో మట్టికి మన నైతిక విలువలకు కట్టుబడి ఉండి అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలనే ఒక దృక్పథంతో వెళ్తాం. కాబట్టి మన స్వాతంత్ర ఫలాలు చాలా మట్టికి సాధించాం, వారి యొక్క ఆశలను నెరవేర్చామని భావిస్తూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జనసేన పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు వడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, పైబన వెంకటరామయ్య, చాపల రమేష్, అడబాల మురళి, పోలిశెట్టి సుబ్బారావు, షేక్ వల్లి, పండు, జనసేన వీర మహిళలు, తెలుగుదేశం బీజేపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, జన సైనికులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని
భారతదేశం అంతా ఒక పండగగా జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ఆశయాలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో మరి అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణం ఉండాలి, ప్రతి ఇంటికి జెండా ఉండాలని ఒక నిబంధన ప్రకారం అన్ని చోట్ల ప్రతి పల్లెటూరులో కూడా పల్లెటూరుని కూడా ఇవాళ అక్కడ కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపించమని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా బాగా జరుగుతూ ఉంది. మరి ఈ స్వతంత్రం కోసం, మన దేశం కోసం మరి పోరాడి అల్లూరి సీతారామరాజు కానీ, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహానుభావుల ప్రాణత్యాగం ఇవాళ మనంతా అనిపిస్తూ ఉన్నాం. ఓ పక్కన గాంధీ మహాత్ములు శాంతియుత పోరాటం చేస్తే, సాయుధ పోరాటంలో ఈ భారతదేశం స్వతంత్రం రావడానికి ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ నివాళులు అర్పిస్తూ మరి 10 సంవత్సరం మనకింత స్వతంత్రాలని స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అవకాశం కల్పించినటువంటి మరి ఆ మహనీయులందరినీ మరొకసారి స్మరించుకుంటూ మరి వారి త్యాగాన్ని మనం ఏదైతే మంచి కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారో, సమాజం కోసం చేశారో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మనందరూ కూడా మన కోసం కాకుండా మన తోటి ప్రజల కోసం, అమాయకమైన జనం కోసం మనం అందరూ కూడా మరి వాళ్ళ స్ఫూర్తితో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి మన మిత్రులందరికీ, జనసేన పార్టీ వీర మహిళలకి, జన సైనికులకి, కూటమి సభ్యులందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి వలాల్ బాబ్జీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. తొలుత జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, తాటికాల వీరన్న, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, బాజీ, కృష్ణమోహన్, కాకర్ల సుభద్ర, ముత్యాల సత్యనారాయణ, జగన్నాథరాజు, కొల్లి రమావతి, లింగంపల్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా త్యాగదనులు తీసుకొచ్చిన మరి స్వాతంత్రం మన దేశంలో లాగా మరి ఏ దేశంలో కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణం ఉండదు. ముఖ్యంగా పక్కనున్న బంగ్లాదేశ్ చూడండి, ఈవేళ హిందువుల్ని ఊచకోత కోసే పరిస్థితి ఉంది. మరి అదే మన భారతదేశంలో ఎక్కడా కూడా హిందూ, ముస్లిం, అలాగే క్రిస్టియన్ కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరి భావాలు వాళ్ళు చెప్పుకునేలాగా మరి స్వేచ్ఛాయుత వాతావరణం ఈ భారతదేశంలోనే ఉంది. ముఖ్యంగా భారతదేశం వేళ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి దేశంగా వెలుగొందే పరిస్థితి కనపడుతూ ఉంది. గత 10 సంవత్సరాల్లో మరి ఆకలిని అలమటించకుండా మరి ఎన్నో కార్యక్రమాలని ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల కోసం చేయడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలు మరి ప్రజలు అనేక కష్ట నష్టాలకి ఉన్న పరిస్థితి తెలుసు. రోడ్లు తూట్లు పడిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడ్కరీ గారు అనేక వరాలు ఇచ్చారు, అనేక ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు ఇచ్చారు. అలాగే మోడీ గారు మరి మనకి 15,000 కోట్ల రూపాయలు మరి రాజధానికి ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు. ఇవన్నీ కూడా జరిగితే ఆంధ్రప్రదేశ్ సుభిక్షమైన వాతావరణంలో మరి భారతదేశంలో ఎక్కడా కూడా తీసిపోని విధంగా ఆంధ్రప్రదేశ్ మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటుందని చెప్పి, అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అని చెప్పి తెలియజేస్తూ, మనకు స్వాతంత్రం రాకముందు మరి బ్రిటిష్ వారు గత 200 సంవత్సరాలు మన బానిసత్వంలో ఉంచి అట్టడుగుకి మనల్ని అందరూ కూడా దిగజార్చి చేశారు. దానికి మరి ఎంతోమంది త్యాగదనులు స్వతంత్ర పోరాటంలో ఎన్నో లక్షల మంది మరి అసలు బాసారు. మరి ఆ స్వతంత్ర ఫలాలు ఈరోజు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత మనకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంగా మనం నిలుపుకోవటం, ఆ నిలుపుకున్న దారిలో మనం ప్రయాణించడం, మన దేశం మరి ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందవలసిన పని ఉంది. మరి అందరూ కూడా ఈ స్వతంత్ర ఫలాల్ని అనుభవించే విధంగా మరి పిల్లలందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని అన్ని రంగాల్లో కూడా మన అందరూ కూడా అభివృద్ధి చెందవలసి ఉంది.
అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులు పాలూరు లక్ష్మణరావు ఎగరవేశారు. హౌసింగ్ బోర్డు సెంటర్లోని అనుబంధ మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ప్రాంతీయ తాపీ వడ్రంగి రాడ్ బెండింగ్ సెంటరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోమసుందర్ జాతీయోద్యమ లక్ష్యాల సాధనకు కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు, అంకం భాస్కర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అత్తిలిబాబి, కోడే సాయిబాలాజీ, ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తాడికొండ శ్రీనివాసరావు, సత్తిశెట్టి అప్పలరాజు, కర్రె వీరవెంకట సత్యనారాయణ, సేనాపతి సూర్యనారాయణ, కుమార్, మామిడి అచ్చిబాబు, చల్లా శ్రీనివాస్, రాజా వెంకట్రావు, రౌత శ్రీనివాస్, వెన్నెం జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీకి స్వాతంత్ర దినోత్సవానికి కూడా ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మన కార్మిక సోదరులు కూడా తెలుసుకోవాలి. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఏఐటీసీ 1920 అక్టోబర్ 31న ఆవిర్భావం వచ్చింది. అంటే స్వతంత్రం రావడానికి 27 సంవత్సరాల ముందే మన యూనియన్ ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో కార్మిక వర్గం పడుతున్న బాధలు, ఇబ్బందులు, హక్కులు లేకపోవడం, పోరాడటానికి మాట్లాడడానికి అవకాశం లేకపోవడం, తర్వాత కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకునేటటువంటి వ్యవస్థ లేకపోవడం, కార్మిక శాఖ అనేదే లేకపోవడం మూలంగా కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఆ రోజున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా బొంబాయిలో కార్మికులు సమావేశం జరుపుకుని, అప్పుడు స్వాతంత్రోద్యమం ఉధృతంగా జరుగుతుంది కాబట్టి ఆ రోజుల్లో జాతీయోద్యమం ఏది జరిగినా కూడా కాంగ్రెస్ జాతీయ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో జరిగేది కాబట్టి అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని చెప్పి 1920 అక్టోబర్ 31న స్థాపించడం జరిగింది. మరి దీనికి నాయకత్వం వహించింది కూడా లాలా లజపతి రాయ్ గారు. ఆ రోజుల్లో దీనికి నాయకత్వం వహించారు. ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ప్రతి వాళ్ళకి కూడా సభ్యత్వం కట్టిన బాబు మీకు ఎంతో కొంత సహాయపడతామంటే ఒక్క కార్మికుడు కూడా ఒక మేస్త్రి కూడా శ్రద్ధ చేయట్లేదు. నేను ఎక్కిన ఈ 4 నెలల్లో కూడా ఇంచుమించు సుమారు 10 యాక్సిడెంట్లు జరిగినాయి. అంటే ఏదో రకంగా చనిపోవడం కానీ దెబ్బలు తాగడం కానీ జరిగినాయి. వాళ్ళకి అంటే ఈయనలో డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. కానీ ఎవరో సభ్యత్వం కట్టకపోతే మేము మట్టికి ఎక్కడ ఇవ్వలేము. అంటే ఎక్కడికో కొంచెం ఇచ్చినా కానీ తలకో 500 1000 వేసుకుని అలా ఇస్తున్నాము. సోదరులు దయించి అంటే ఈ వారం రోజుల్లో 2 చనిపోయారు. దాంట్లో ఒక ఆయనకి అయితే అసలు ఎప్పుడు సభ్యత్వం కట్టలేదు, ఏం కట్టలేదు, డబ్బులు అడుగుతున్నారు. కానీ అంటే సభ్యత్వం కడితే మనం తలకో రూపాయి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి సూచించారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. రిజిస్ట్రార్డ్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుల ఆశయ సాధన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. డాక్టర్ జిఆర్కే శాస్త్రి జాతీయ పతాకాన్ని ఎగురవేసి సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ కుర్మయ్య, డాక్టర్ వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ కిరణ్ తిప్పర్తి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ శంకర్, డాక్టర్ తపస్, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ తలారి రేష్మ, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. So in our last Independence Day speeches we have talked and discussed about Netaji Subhash Chandra Bose ji, Mahatma Gandhi ji, Bipin Chandra Pal, Tantia Tope, Dr. B.R. Ambedkar, etc. And why we lost the freedom and how we got the freedom. And this is the Azadi Ka Amrit Mahotsav Kal. And also this 25 years we are celebrating the Amrit Kal Mahotsav because 2047 we are celebrating our 100th Independence Day. So this 25 years we are calling this is the Amrit Kal Mahotsav. Why this is the Amrit Kal Mahotsav? Even for a human being also after 60 we do Shashti Purti. And 100th year, this is the Purnaish.
So 100th year we are celebrating the Independence Day celebrations, and what we have to achieve in this coming 25 years. స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. సిఏ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్స్, చాక్లెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, నాగరాజు, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం టౌన్ ప్రజలందరికీ తాడేపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ తరపున 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మన దేశానికి స్వతంత్రం రావడం కోసం ఎంతోమంది వాళ్ళు ప్రాణత్యాగం చేసి స్వతంత్రం కోసం పోరాటం చేశారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రతి ఒక్కరూ ఆ ఆశయాలు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలందరూ చేరుకోవడానికి మన దేశ ప్రజలందరూ చేయాలని కృషి చేస్తున్నాం. 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడేపగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి చెర్ల పొల్లారెడ్డి, నాయకులు కర్రి సాయిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, బొద్దాల నాని, అడప ఆంజనేయులు, మద్దాల పుత్రయ్య, కర్రి సుబ్బిరెడ్డి, ఆకుల నారాయణ, కృష్ణ, గాది వెంకట్రావు, సత్య దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు, ఎండ్రపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ 200 సంవత్సరాలు పరిపాలించింది. 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన భారతదేశ సంపద అంతా కూడా బ్రిటిష్ తరలించిపోతుంది. ఆనాడు ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం సంపాదించారు. వచ్చిన స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రి వచ్చింది. 1947 14వ తారీఖు అర్ధరాత్రి కూడా ప్రకటించారు. అయితే చీకటి స్వతంత్రం ఇది. అయితే 77 సంవత్సరాలు మనం ఏం సాధించామంటే అనేక రంగాల అభివృద్ధి సాధించాం. మనం విద్యారంగంలో అభివృద్ధి సాధించాం, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి సాధించాం, వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాం, అన్ని రంగాల అభివృద్ధి సాధించాం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. స్వతంత్రం కోసం మనం ఎన్ని పోరాటాలు అయితే చేశారో మన పెద్దలు పూర్వీకులు, దాన్ని స్వతంత్రం తెచ్చుకున్నాక మనకి అసలైన మన కమ్యూనిస్ట్ పార్టీ అయితే అసలైన స్వతంత్రం మనకి ఇంకా రాలేదనేదే మన పార్టీ చెప్తుంది. దీనికి మన పార్టీ ప్రకారంగా ప్రతి దిక్కుని కూడా జాతీయ జెండా ఎగరేయాలనేది పని దిక్కుని దాని ప్రకారంగా రైల్వే గూడ్స్ షెడ్ జెండా ఎగరేస్తుంది. తాడేపగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తన ఉదారతతో అందరి మనసులను దోచుకునే ఘటన గురువారం జరిగింది. ఇటీవల టిట్కో గృహ సముదాయంలో ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి జరిగిన అగ్ని ప్రమాదంలో బోడపాటి మురళీకృష్ణ దంపతులు తీవ్రంగా కాలి మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుమార్తె నీలిమకు కూడా తీవ్రంగా కాలి ఏరియా ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉంది. తల్లిదండ్రి కోల్పోయిన నీలిమను చూడడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతులు వారి కుమారుడు బొలిశెట్టి రాజేష్ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. ఎమ్మెల్యేగా తన తొలి నెల గౌరవ వేతనం ₹1,00,000 10 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ కాగితాలను నీలిమ పెద్ద తండ్రికి ఎమ్మెల్యే దంపతులు అందించి తమ మానవత్వాన్ని చాటారు. నీలిమ వాళ్ళ తల్లిదండ్రులు టిట్కో ఇళ్లలో నివాసం ఉంటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయి తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా పాప 15 to 20% బర్నింగ్ జరిగింది. డాక్టర్లు పర్వాలేదు, ప్రమాదం లేదని చెప్పారు. ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. మరి వారి కుటుంబాన్ని, అమ్మాయికి ఇంకెవరు తల్లిదండ్రులు లేరు, పెదనాన్న ఉన్నారు. మరి వాళ్ళ అమ్మాయిని చూడడానికి నేను నా మొదటి జీతం నుంచి ₹1,00,000 ఆ అమ్మాయికి డిపాజిట్ చేసి మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తగిన సహాయం చేయండి, ఎవరికైనా భగవంతుడు మనం మంచి చేస్తాడు. తప్పకుండా మరి ఆ అమ్మాయి త్వరగా కోలుకుని ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనందరం ఒక బాధ్యత తీసుకుందాం. ఇలాంటి తల్లిదండ్రులు పోయిన పిల్లలందరికీ మనం బాధ్యత తీసుకుంటే భగవంతుడు మనల్ని చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి పనులు చేసే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఎల్ఎన్టీ బిల్డింగ్స్ దగ్గర వారం క్రితం జరిగిన దుర్ఘటనలో ఫైర్ యాక్సిడెంట్ అవటం, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అవటం, అందులో
ఇద్దరు మొత్తం ముగ్గురు, తల్లి తండ్రి కూతురు ముగ్గురు కూడా బర్న్స్లో ఫైర్ యాక్సిడెంట్లో ఆ మంటల్లో వాళ్ళందరూ కూడా గురి కావటం, ఆ యాక్సిడెంట్కి గురి కావటం. దాంట్లో దాదాపుగా 90% అప్పటికప్పుడే వాళ్ళు ఇబ్బంది పడటం జరిగింది, తల్లి తండ్రి కూడా. వారు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మాయి మాత్రం త్రుటిలో తప్పించుకోవటం, ఒక 30% బర్న్ అవటం, ఆ బర్న్స్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మన వంతు సహకారంగా మనం నిలబడాలి అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఆయన మొదటి శాలరీ నుంచి, ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన మొదటి శాలరీ నుంచి ₹1,00,000 ఆ అమ్మాయికి డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి మన జన సైనికులు కూడా సహకరించాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చూసినట్లయితే ఆ అమ్మాయి దాదాపుగా 14-15 ఏళ్ళు ఉంటాయి. ఆల్మోస్ట్ ఒంటి నిండా గాయాలే ఉన్నాయి, బర్న్సే ఉన్నాయి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇచ్చిందే కాకుండా మా వంతు మేము కూడా సహకరిస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. స్థానిక పాత్రకు చెందిన యాతం రాజశేఖర్ సంవత్సరం కిందట ప్రమాదం జరగడంతో కాలు విరగడంతో ఆర్టిఫిషియల్ బూట్ అమర్చడానికి పాత్ర యూత్కు చెందిన స్నేహితులు ₹25,000 సహాయం చేశారు. వార్డు నాయకులు దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. అతనికి ఆర్థిక సహాయం అందించిన వారిలో వలవల బాబ్జీ, తాటికాల వీరన్న, దోసంపూడి కృష్ణప్రసాద్, శ్రీరాముల నాగేశ్వరరావు, నిమ్మకాయల యూత్ కరి సత్యనారాయణ, బాదంపూడి రామకృష్ణ, నీలం సురేష్, విఎం రంగా యూత్, ఎం రాజగోపాల్, రాయపాటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పాతూరు యూత్ సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరుగా మరి వేళ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా సంవత్సరం క్రితం ఈ రాజశేఖర్ గారు యాక్సిడెంట్లో కాలు కోల్పోవడం జరిగింది. కొన్ని ఇన్సూరెన్స్ వస్తుందా అని అనుకుంటే గుద్దిన వెహికల్ ట్రేస్ అవ్వలేదు. ఈ రోజు దాకా కూడా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిన పరిస్థితి లేదు. మరి అతనికి పోషణ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈవేళ మరి అతని కాలు పెట్టించే మన చిన్న తిరుపతిలో మరి సబ్సిడీ ద్వారా మరి లెగ్ పెడుతున్నారు. దానికి సాయం చేసే దిశగా ఈవేళ మరి ఇక్కడ పాతూరు యూత్ తరపున జగన్నాథరాజు గారు ఈ కార్యక్రమాన్ని తన విధిగా భావించి వీరన్న గారు అలాగే అంజిబాబు గారు వీళ్ళందరికీ సహకారంతో ఆయనకి ₹25,000 ఆ సబ్సిడీ అమౌంట్ని ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయనకి మరి ఏదైనా ఉపాధి దొరకాలి. అలాగే ప్రభుత్వం నుంచి మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ₹6,000 పెన్షన్ రాయించాలి. మరి ఆయనకి ఖచ్చితంగా ఈ అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరి సదరన్ సర్టిఫికెట్ రావడం జరిగింది. కొత్త పెన్షన్లలో ఖచ్చితంగా ఇలాంటి వారికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలనే వీళ్ళ మిత్ర బృందం అంతా కూడా పాతూరు యూత్ మిత్ర బృందం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, యాతం రాజశేఖర్ గారికి మరి కుడికాలు యాక్సిడెంట్లో పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన దాట్ల జగన్నాథరాజు గారి మిత్ర బృందం మరి ఇక సబ్సిడీలో ₹25,000 షూ వస్తుందని చెప్పి మన దాట్ల జగన్నాథరాజు గారి మిత్ర బృందం సాయం చేయటం, అలాగే మరి మా తాడేపూడి ఇన్ఛార్జ్ ఉరవల బాబ్జీ గారి చేతుల మీదుగా ఇవ్వటం మాకు ఎంతో ఆనందకరం. అలాగే మన ఉరవల బాబ్జీ గారు కూడా ఆయన సొంత డబ్బులు కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో మరి ఎవరైనా కానీ ఏదైనా ఎక్కడైనా జరిగితే మరి ఎవరికి బయటికి వాళ్ళు ఇలాగా దాతలుగా వచ్చి ఎదరకొచ్చి చేయటం అనేది మరి మనం ఎంతో కొంత మనం సాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, మరి ఈ సాయం చేసిన అందరికీ కూడా మరి ఆయురారోగ్యం ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నాకు కృత్రిమ కాలు పెట్టించుకోవడానికి సహాయం చేసిన దాట్ల జగన్నాథరాజు గారు, నీలం సురేష్ గారు, శ్రీరాముల నాగేశ్వరరావు గారు, తాటికాయల వీరన్న గారు, సత్యబాబు గారు, మిత్రబృందము అందరికీ, అలాగే
కొలవల బాబ్జీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. నాకు ఈరోజు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇది నేను జీవితంలో మర్చిపోలేను రోజు. నాకు నా కుటుంబానికి ఎంతో ఆర్థిక సహాయం చేయరు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు.